దగ్గరికి వస్తే అంత ఎండిపోయింది. ఏంటమ్మా అంత ఎండిపోయింది అంటే ప్రార్థన చేయట్లే. ఏంటి బ్రదర్ అంత ఎండిపోయింది అంటే ప్రార్థన చేయట్లేదు. మిగతా రక్షణ తోట బాగుంది, పచ్చగా ఉంది, 4 పాయలై పారుతుంది నది. రాజు తోట ప్రత్యేకమైన జీవితం, ఇది కూడా బాగానే ఉంది, మడుగుంది అక్కడ. వాటర్డ్ గార్డెన్, దేవుని వాక్యం. చాలా అధ్యాయులు చదువుతున్నారు, కడత పెడుతున్నారు, స్మార్ట్ ఫోన్లో ఉంది, ఇంగ్లీష్ చదువుతుంది, తెలుగు చదువుతున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. 4వ తోట దగ్గరికి వచ్చేటప్పటికి ఎండిపోయింది. ఏంటమ్మా ఈ తోట, ఏంటి బ్రదర్ ఈ తోట? ఇది బ్రదర్ ప్రార్థన తోటలే అండి. టైం లేదండి, మనకి అన్నిటికీ టైం ఉంటుంది, ముఖ్యంగా మొబైల్ చూడటానికి ఎంత టైం ఉంటుందో, కానీ ప్రార్థన చేయటానికి అస్సలు టైం దొరకదు అనేవాళ్ళు చాలామంది. ఇఫ్ యూ హ్యావ్ నో టైం ఫర్ ప్రేయర్, యూ హ్యావ్ నో టైం ఫర్ ప్రీచింగ్. ఇంకోసారి చెప్పనా? ఇఫ్ యూ హ్యావ్ నో టైం ఫర్ ప్రేయర్, యూ హ్యావ్ నో టైం ఫర్ ప్రీచింగ్. నీకు ప్రార్థన చేయటానికి సమయం లేకపోతే బోధ చేయటానికి టైమే లేదు. మరి చేస్తున్నాను కదా బ్రదర్ అంటే నువ్వు చేసుకుంటున్నావు అంతే, అది వేరే విషయం. ప్రార్థనను బట్టి చేసే బోధ కాదు అది. ఇఫ్ యూ హ్యావ్ నో టైం ఫర్ ప్రేయర్, యూ హ్యావ్ నో టైం ఫర్ ఎనీథింగ్. నీకు ప్రార్థన చేయటానికే సమయం లేకపోతే నీకు ఏ దైవిక పరిచయం చేయటానికే సమయం లేదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని పరిచయం చేసేవాళ్ళారా, చేతులు జోడించి మీకు మనవి చేసేది ఏంటంటే డిసిప్లిన్, క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యం. శిష్యుడు అంటే అర్థం ఏంటి? డిసైపుల్ అంటే క్రమశిక్షణ కలిగిన వాడు. ఎవరు క్రమశిక్షణలోనికి వస్తారో వారే శిష్యులు అవుతారు. క్రమశిక్షణలోనికి రాని వాళ్ళు శిష్యులు కాదు. వాళ్ళు ఎవరు మరి? గొప్ప జనసమూహం. వాళ్ళు ఎవరు మరి? జనసమూహం. వాళ్ళు ఎవరు మరి? రొట్టెలు చేపలు తినడానికి వచ్చిన వాళ్ళు. మరి ఎవరు శిష్యులు? 12 మంది ప్రభువు పాదాల దగ్గర కూర్చోటానికి ఇష్టపడేవారు. ఇది చాలా తగ్గించేశారు. ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునేదాకా. మీరు పెళ్ళప్పుడు ఏమైనా వాగ్దానం చేశారు చెప్పండి? చాలా సైలెంట్గా తెలివైన వాళ్ళు ఇదే చూడుకుంటాడు తెలివంటే. పెళ్లి చేసుకునేటప్పుడు ఏమైనా ప్రమాణం చేశారు? నా దినాన్ని మోకాళ్ళతోనా, బైబిల్తోనా, కుటుంబ ప్రార్థనతోనా ఆరంభించి కుటుంబ ప్రార్థనతోనా ముగించుదునని ప్రమాణము. నేను చేయనోడు చెప్తున్నాడు, చేసిన వాళ్ళు చెప్పడానికి ఏంటి? ఇలాగ చేశారుగా, ఇప్పుడు మార్చి చేస్తారా? ఎందుకంటే అది ఎలాగో చేయట్లేదు కదా. నా దినమును మొబైల్ ఫోన్తో ఆరంభించి మోకాళ్ళ మీద మొబైల్ ఫోన్తోనే దినాన్ని ముగించుదునని ప్రమాణం చేయించున్నాను. అలాగ సిగ్గు అనిపించట్లే? చెప్పరేంటమ్మా? నేను నిజంగా గుండెల్లో దూసుకుపోయే ప్రశ్న ఒకటి అడగనా? మేము మారితే కదా అంటారా? రోజు నువ్వు బైబిల్తో గడిపే సమయం కంటే నీ మొబైల్ ఫోన్తో గడిపే సమయం ఎక్కువ తక్కువ? అబద్ధం చెప్పద్దు. శుక్రవారం ఉపవాసం ఉన్నారు కొంతమంది. నీవు మొబైల్ ఫోన్తో వేరే విషయాల్లో అంటే వాక్యానికి సంబంధించి లేదా యూట్యూబ్లో మెసేజ్ లైవ్ వినటానికి దానికి సంబంధించి కాకుండా వేరే నీకు తెలుసు కదా చెత్త, అది ఎవరు చెప్పాల్సిన పని లేదు, నీ చెత్త నీకే తెలుసు, నీకే అర్థమవుతుంటుంది. నేను ఇదంతా వేస్ట్ చెత్త, ఊరికి అది ఇది ఏదేదో చూసిన తర్వాత అబ్బా రేపటి నుండి మా అనుకోవాలి, నాలాంటి సేవకుడు ఇలాగ చేస్తే ఎలా, నాలాంటి విశ్వాసి ఇలాగ చేస్తే ఎలా, నాలాంటి బోధకుడు ఇలాగ చేస్తే ఎలా.